హాయ్ అండి, వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఎప్పటిలాగానే ఈరోజు ఒక కొత్త వీడియోతోటి మీ ముందుకు రావడం జరిగిందండి. ఈరోజు మనం వీడియోలో చూస్తున్నటువంటిది పామాయిల్ తోట అనమాట. ఈ పామాయిల్ తోట వచ్చేసరికి మొత్తం 12 ఎకరాలండి. ఈ బిట్ అయితే 4 పలకలు సమానంగా ఉందండి, చాలా నీట్గా కూడా ఉంది. ఈ బిట్ వచ్చేసరికి తూర్పు పడమర దిశలో అయితే ఉంటుందన్నమాట. ఈ బిట్టుకి 4 వైపులు కూడాను 4 వరుసల ఫెన్సింగ్ అయితే ఉందండి. ఈ మొక్కల వయసు సుమారుగా 2 సంవత్సరాలండి. పామాయిల్ మొక్కల వయసు. సాయిల్ వచ్చేసరికి కంప్లీట్గా రెడ్ సాయిల్ అయితే ఉంటుంది, మంచి నేల అనమాట. ఈ బిట్లో వచ్చేసరికి మొత్తం 2 బోర్లు అయితే ఉన్నాయండి. ఇంకొక బోరు అదనంగా వేసి ఉంది, దాంట్లో మోటార్ అయితే లేదు, కలెక్షన్ కూడా లేదండి. ప్రజెంట్ 2 బోర్లు 2 సర్వీసులు అయితే ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నటువంటిది ఒక బోర్ అనమాట. దీని నుంచి 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి. వాటర్ అయితే చాలా బాగా వస్తున్నాయి అనమాట. ఈ ఏరియాలో గ్రౌండ్ లెవెల్స్ బాగున్నాయండి. 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయి ఈ బోర్ నుంచి. ఇది కాకుండా అడిషనల్గా ఇంకొక బోర్ ఉంది, అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇక డాక్యుమెంట్ విషయానికి వస్తే, వీళ్ళు ఈ బిట్టు కొనుక్కున్నటువంటి బిట్ అండి. అంతకుముందు 2 లింక్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు రైతు. ప్రజెంట్ ఓనర్స్ వచ్చేసరికి బయట ఉంటారనమాట, హైదరాబాదు. ఈ బిట్ వచ్చేసరికి మట్ రోడ్ ఫేసింగ్ బిట్ అండి. సుమారుగా 1 కిలోమీటరు, ఒక 100 మీటర్లు అటు ఇటుగా ఉండవచ్చు. ఆ కిలోమీటర్ పైన వెళ్ళిన తర్వాత ఈ బిట్ అయితే ఉంటుందండి మట్ రోడ్కి. అది కూడా ఒక 25 అడుగుల మట్ రోడ్ అనమాట. ఎనీ టైం కార్ అయితే వెళ్ళిపోతుందండి. రోడ్ అయితే బాగానే ఉంది. మొత్తం కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్ అయితే అందిస్తూ ఉన్నారు. మొక్కలైతే బాగానే ఉన్నాయండి, కాకపోతే యూనిఫామ్గా లేదు తోట. కాస్త మెయింటెనెన్స్ దెబ్బతిన్నట్టుంది. మెయింటెనెన్స్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మంచి సాయిల్ అండి. అసలు నేల చూడండి, సమాంతరంగా ఒకే లెవెల్లో చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి మరొక బోర్ అండి. దీని నుంచి 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయి. మొత్తం 2 బోర్లు 2 సర్వీసులు అనమాట. అదనంగా ఇంకొక బోర్ వేసి ఉందండి, మోటార్ అయితే దింపలేదు. ఇది మరొక బోర్ చూడండి, దీని నుంచి 2 అంగుళాల వాటర్ వస్తాయి. మొత్తం 2 బోర్లు రన్నింగ్లో ఉన్నాయండి. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసన్నపేట అండి. విసన్నపేట నుంచి సుమారుగా 12-13 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. నియర్ బై రెడ్డిగూడెం మండలం అండి. బిట్ అయితే బాగుంది. ఇటు విజయవాడ నుంచి చూసుకుంటే సుమారుగా మనకు ఒక 60 నుంచి 62 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇటు నూజివీడు నుంచి చూసుకుంటే సుమారుగా ఒక 12-13 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఎటు నుంచి వచ్చినా కూడాను బిట్ అయితే అందుబాటులో ఉంటుంది. రోడ్డుకి మనకు వెళ్ళడానికి రావడానికి కూడా అంతా కనెక్టివిటీ బాగుంటుంది. నేల అయితే చాలా బాగుందండి. 4 పలకలు సమానంగా ఉంది, ఒకే లెవెల్ సమాంతరంగా చదునుగా ఉంది. అసలు తోట అయితే చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు ఎండింగ్లో మీకు ఆ మట్ రోడ్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇది మట్ రోడ్డు, 4 పలకలు సమానంగా ఉంది, చుట్టూ ఫెన్సింగ్ ఉంది, కంఫర్ట్ వాటర్ ఉందండి. వీళ్ళు చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి ఎకరం 27 లక్షలు అయితే చెప్పారండి. నెగోషియేషన్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చండి. నాకు తెలిసి 25.5 ఆ రేంజ్లో బిట్ అయితే రావచ్చు అని అనుకుంటున్నాను. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. కేఎంఆర్ రియల్ ఎస్టేట్ అండి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.